పుష్ప 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో డిసెంబర్ 5వ తేదీన విడుదలకి సిద్ధమైనటువంటి నేపథ్యంలో పుష్ప 2 చిత్రానికి సంబంధించినటువంటి టిక్కెట్లు వాటి ధరలు పెంచుకునేలాగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ టీంకి కొన్ని వెసులుబాట్లు కల్పించినటువంటి నేపథ్యంలో దీని మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. సామాన్యులు ఈ సినిమా చూసేటువంటి పరిస్థితి లేదు. ఒక టికెట్ 550 రూపాయల వరకు వెళ్ళింది. ఇది సామాన్యులకి నిజంగా చేదు వార్త అంటూ కూడా కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా చేసుకుని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. పుష్ప 2 చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఆ చిత్రానికి సంబంధించినటువంటి టికెట్ ధరలను పెంచుకునేలాగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అయితే కొన్ని వెసులుబాట్లు కల్పించింది. ఆ వెసులుబాట్లతో ఇప్పుడు థియేటర్ యాజమాన్యాలు అయితేనేమి, పుష్ప టీం అయితేనేమి టికెట్ రేట్లను భారీగా నిర్ణయించాయి. అది సామాన్యులకి భారంగా మారేటువంటి అవకాశం ఉందంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు మేడం? నేనైతే ఏకీభవించట్లేదండి. నేను 99% పీపుల్ వైపు ఉంటాను. ఆ 1% పీపుల్ కోసం నేను ఉండక్కర్లేదు. అవును, ప్రభుత్వాలు ఉన్నాయి. నాలాంటి వాళ్ళు ఎందుకు ఇంకా? ఎగ్జాక్ట్లీ. నేను 99% పీపుల్. ఈ 99%లో ఎవరు వస్తారు అని అడుగుతారు మీరు. ఇప్పుడు ఈ పెన్షన్ టికెట్లు కొనుక్కునే వాళ్ళు కూడా ఉండొచ్చు ఈ 99%లో, కాదని నేను అనట్లా. కానీ ఏ పరిస్థితిలో వాళ్ళు 500 రూపాయల టికెట్ కొనుక్కోవాల్సి వస్తుంది, 600 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కోవాల్సి వస్తుంది, 1200 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కోవాల్సి వస్తుంది అంటే ప్రీమియర్ షో నైట్ 2 షోలు వేస్తున్నారు, అన్ని థియేటర్లు వేస్తున్నారు, అన్ని టికెట్లు ఫుల్ అవుతాయి. నేను కాదని అనట్లేదు. ఈ 1200 రూపాయలు పెట్టి టికెట్ పెట్టి కొనేవాళ్ళు దగ్గరికి డబ్బులు ఏ విధంగా వస్తాయి? ఈ 1200 టికెట్ పెట్టి చూసేవాడి దగ్గరికి డబ్బులు ఏ విధంగా వస్తాయి అంటే, వాడికి ఒక వ్యాపారం ఉండదు, వాడికి ఒక గట్టిపాటి ఉద్యోగం ఉండదు. మరి ఎలా కొంటాడండి అంటారు మీరు. తల్లిదండ్రుల దగ్గర నుంచి పీడిస్తాడు. లేదు అనుకుంటే చిన్న చిన్న కుటుంబాలు అయితే కూడా వేరే దానికి ఖర్చు, అవసరమైన దానికి ఖర్చు పెట్టాల్సిన డబ్బులను కూడా దీనికి డైవర్ట్ చేసుకొని ఈ టికెట్లు కొనుక్కొని చూస్తారు. మరి అలా చూసే వాళ్ళని ఎందుకండి, వాళ్ళ గురించి మీకెందుకండి బాధ అని అడుగుతారు సింపుల్గా. వాళ్ళ గురించి బాధ లేదు, వాళ్ళ కుటుంబాల గురించి బాధ. వాళ్ళ కుటుంబాల గురించి బాధ ఉంటుంది, వాళ్ళ గురించి కూడా బాధ ఉంటుంది. అసలు వీళ్ళు జీవితాన్ని ఎలా చూస్తున్నారు, జీవితాన్ని గురించి ఏమనుకుంటున్నారు, వీళ్ళకున్న బాధ్యతల గురించి వాళ్ళు ఎంతలా ఉంటున్నారు అనే దాని గురించి ఆలోచించాలి కదా. మరి వాళ్ళ గురించి మనం కాకపోతే ఎవరు ఆలోచిస్తారు వాళ్ళ గురించి? వాళ్ళు ఒళ్ళు బలిసి టికెట్ కొనుక్కొని చూస్తే నీకేంటి బాధ అనొచ్చు, కానీ అలా చూసేలాగా చేసింది ఎవరు అది చెప్పండి నాకు. ఇప్పుడు హత్య చేసిన వాడిది ఎంత తప్పు, చేయించేవాడిది కూడా అంతే తప్పు. ఎగ్జాక్ట్లీ. మరి ఇక్కడ అది వర్తించదా? ఏమి ఆనందం నాకు అర్థం కాదు. 1200 రూపాయలు పెట్టి టికెట్ చూడాలి అంటే ఐమాక్స్ థియేటర్లో 6 చూడొచ్చు మామూలు రోజుల్లో. అయితే 6 టికెట్లు ఈజ్ ఈక్వల్ టు 1 టికెట్ చేశారు మీరు ఇప్పుడు. అంటే నెమ్మదిగా దోమలు కుట్టినట్లు, దోమలు రక్తం పీల్చినట్టుగా కాకుండా స్ట్రాలేసి మీరు రక్తాన్ని పీలుస్తున్నారు. మనకు దోమ కుట్టింది అనుకోండి, ఎంత రక్తం తాగుతుంది అది? అదే ఇప్పుడు మనం టెస్ట్ల కోసం మనం బ్లడ్ ఇస్తాము, ఇచ్చేటప్పుడు జమ్మని లాగుతారు వాళ్ళు. ఇప్పుడు 1200 టికెట్ ఆ జమ్మని లాగేదే, జమ్మని వచ్చేస్తుంది బ్లడ్. అట్లాగే 1200 రూపాయలకి చిల్లు వేసేస్తున్నారు. డే టైం రాబరీ అంటాను నేను దీన్ని, పగటి దోపిడీ ఇది, అంతకంటే ఏమి లేదు. మీ జేబుకి మీరే చిల్లు పెట్టుకొని వాళ్ళ చెయ్యి దగ్గరికి మీరు వెళ్ళి వాళ్ళ చెయ్యిని తీసుకొని మీ జేబులో పెట్టుకొని మీ జేబులోంచి డబ్బులు తీసుకోమని మీరు లైసెన్స్ ఇస్తున్నట్లుంది తప్పితే వేరేగా ఏమీ లేదు దీంట్లో. పైగా ఇదైపోయింది. ఈ 2 షోలు ముచ్చట అయిపోయిన తర్వాత 2 వారాల పాటు ఏకధాటిగా దోపిడీ చేసుకునేటట్లుగా పర్మిషన్ ఇచ్చేశారు, జీవోలు విడుదల చేసేశారు. ఈ జీవోలు విడుదల చేయటం వెనకమాల మీరు ఎవరి ప్రయోజనాలను రక్షిద్దాం అనుకుంటున్నారు? ఈ 2 ప్రభుత్వాలు వ్యాపారస్తుల ప్రయోజనాలను రక్షించాలనుకుంటున్నారు మీరు. అంటే వ్యాపారస్తులు బాగుంటే సరిపోద్దా?
సామాన్య ప్రజలు ఏమైపోవాలి? మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల పరిస్థితి ఏంటి? మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల పరిస్థితి ఏంటి? ఏం వాళ్ళు చూడకుండా ఉండొచ్చు కదా అంటారు సింపుల్ గా. చూడకుండా ఉంటే అయిపోద్ది కదా అని. కానీ చూడకుండా ఉండేటట్లుగా మీరు ఊరించి 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 ఊరగాయ పెట్టి కూర్చున్నారు అక్కడ. తినకుండా రుచి చూడకుండా ఎట్లుంటారు? ఎన్ని క్యాంపెయిన్లు దీనికోసం, ఎన్ని వివాదాలు సృష్టించారు. లేని వివాదాలు సృష్టించి, లేని తగాదాలు సృష్టించి, అభిమానుల మధ్యలో తగాదాలు సృష్టించి, ఒక చిరు అభిమానులు ఏంటో చిరు నుంచోమంటే నుంచుంటారు, కూర్చోమంటే కూర్చుంటారు అన్నట్లుగా, ఆయన కనుసైగ చేస్తేనే అల్లు అర్జున్ సినిమాలు చూశారు అన్నట్లుగా క్రియేట్ చేసి వాళ్ళ ఇప్పటి వరకు అల్లు అర్జున్ స్టార్ అయ్యాడు అంటే చిరంజీవి వల్లే స్టార్ అయ్యాడు అని చెప్పి మీరు మాట్లాడి అభిమానులను అవమానిస్తారా మీరు? నాకు అర్థం కాదు. అందుకే నేను అభిమానులకు కూడా చెప్తున్నా, మీరు కొంచెము మిమ్మల్ని ఏమంటున్నారో మీరు ఆలోచించుకోండి. మీరు బానిసలా, కట్టు బానిసలా? మీరేమన్నా గేదెలు లేకపోతే ఇంకోటే వాళ్ళ దొడ్లో కట్టేసుకోవటానికి? వాళ్ళు చూడమంటే మీరు చూస్తున్నారు అల్లు అర్జున్ సినిమాలు. అల్లు అర్జున్ నచ్చితే చూస్తారు మీరు, లేకపోతే చూడరు. అల్లు అర్జున్ సినిమాలు ఏమి ఫ్లాప్ కాలేదా ఇంతవరకు ఎప్పుడు? నాగబాబు మాట్లాడతాడు ఇవన్నీ, పెద్ద పెద్ద కొటేషన్లు పట్టుకొస్తున్నాడు అక్కడ, వివేకానందుడి కొటేషన్ల దగ్గర నుంచి. ఆ అగ్ని ఆరిపోయిందేమో అనుకునే లోపు ఈయన మళ్ళీ ఇంకా సాధ్యం పోస్తాడు దాంట్లో. ఇలా చేసి అందరినీ కన్ఫ్యూజ్ చేసి ఒక ఆర్టిఫిషియల్గా ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసి, నేను ఇలా అంటున్నానంటే అల్లు అర్జున్ మంచి యాక్టర్ కాదని కాదు నా ఉద్దేశం, సుకుమార్ మంచి డైరెక్టర్ కాదని నా ఉద్దేశం కాదు. దానికి మ్యూజిక్ ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి యాక్షన్ చేసిన వాళ్ళందరూ ప్రాణం పెట్టి చేశారు, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది షూటింగు. నేనేం వాళ్ళని అవమానించట్లేదు, కానీ ఆ అభిమానులు చూస్తేనే సినిమా ఆడుతుంది అనటం తప్పు. ఇప్పుడు నేను ఎవరి అభిమాని కాదు, నాకు మంచి సినిమా వస్తే చూడాలని ఉంటుంది, చూస్తా. అలాంటి ప్రేక్షకులు కూడా ఉన్నారు కదా. మరి అవన్నీ వదిలేసేసి అల్లు అర్జున్ బాగా చేస్తాడు, యాక్షన్ చేస్తాడు, డాన్స్ బాగా వేస్తాడు, డైలాగ్ డెలివరీ బ్రహ్మాండంగా ఉంటుంది. రుద్రమదేవి సినిమా ఉంది, రాణి రుద్రమ సినిమా వచ్చింది. రాణి రుద్రమ సినిమాలో ఒక రకంగా రుద్రమదేవితో పోటీపడి చేసింది, యాక్షన్ చేసింది ఎవరో సినిమా మొత్తం మీద ఆశాంతం అంటే అల్లు అర్జునే. గమ్మునుండవా ఆ డైలాగ్ ఇప్పటికి కూడా తెలుగు రాష్ట్రాల్లో అంతే. ఇంకా నవ్వుతో నా భవిష్యత్తు, అతని యాక్సెంట్కి కానీ, అతను మాట్లాడిన డైలాగ్ డెలివరీకి కానీ, యాక్షన్కి కానీ నవ్వుతో నా భవిష్యత్తు అలా చూస్తారు తప్పితే, ఆ అభిమానులు పిలిచి చాక్లెట్లు ఇచ్చి, ఈ అభిమానులు పిలిచి భోజనాలు పెట్టి సినిమా చూడండి అంటే చూస్తారా? కానీ నా అభ్యంతరం ఏంటంటే, మీకు సినిమాలో దమ్ము ఉంటే ఇన్ని మూకుమ్మడిగా దాడి చేసినట్టు, ఒకే సినిమా పిప్పి పీల్చినట్టు, నల్లులు రక్తం పీల్చినట్టు పీల్చే కంటే కూడా 200 రోజులు ఆడించండి. ఒకప్పుడు ఆడలేదా 200 రోజులు? జనాభా తక్కువ ఉన్న రోజుల్లోనే ఎన్టీఆర్ సినిమాలు, కృష్ణ సినిమాలు సంవత్సరాలు ఆడాయి. ఒక అక్కినేని ప్రేమాభిషేకం ఎన్ని రోజులు ఆడింది? 3 శతదినోత్సవాలు చేసుకునేవి అవి కదా. అవును. మరి అలాంటప్పుడు సినిమాలకు ఆ సత్తా ఉంది. బాలకృష్ణ సినిమాలు ఎలా ఆడాయి? రామారావు కొడుగ్గా ఆడినాయి కాదు అయ్యి, బాలకృష్ణ సినిమాలు కూడా ఆడినాయి. మరి ఇలాంటి వాతావరణాన్ని మీరు ఎందుకు పాడు చేస్తున్నారు? ఈ విధంగా పీల్చేటట్లు 2 వారాల్లో డబ్బులు వచ్చేయాలి, మొదటి వారంలోనే డబ్బులు వచ్చేయాలి, బెనిఫిట్ షోలోనే డబ్బులు వచ్చేయాలి అన్నట్లుగా మీరు ఎందుకు చేస్తున్నారు? ఈ సినిమా వ్యాపారాన్ని మీరు వ్యాపారంగా పద్ధతి ప్రకారం చెయ్యట్లా. డబ్బులు గుంజాలి. ఎవరి దగ్గర నుంచి గుంజుతారు మీరు? జనాల దగ్గర నుంచే గుంజుతారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే, మీరు ఒక హైప్ క్రియేట్ చేసేసి ఈవేళ 2 వారాల తర్వాత సినిమా చూడమంటే 2 వారాల దాకా ఎందుకు ఆగుతారు వాళ్ళు? అనివార్యంగా మీరు థియేటర్కి పంపించేటట్లుగా చేస్తున్నారు. మళ్ళీ పైగా ఇలా చేసినందువల్ల నష్టం ఏంటి అంటే, అసలు సామాన్యులు సినిమాకి వెళ్ళడం మానేసేసి ఓటీటీలకి అలవాటు పడేటట్లు మీరే చేస్తున్నారు. మీరు కూర్చున్న కొమ్మల్ని మీరే నరుక్కుంటున్నారు. ఇవాళ మామూలు సినిమా థియేటర్కి
దిక్కు దివాణం లేదు వాళ్ళ. ఆ థియేటర్లు మూతపడిపోయినాయి. అవి కళ్యాణ మండపాలు గాను ఇంకోటి గాను షాపింగ్ మాల్స్ గాను మారిపోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ మల్టీప్లెక్స్ని ప్రోత్సహించడం వెనకమాల కూడా మనుషుల యొక్క వినియోగదారుల యొక్క కొనుగోలు శక్తిని పెంచే విధంగా ఉన్నాయి. మాల్కి వెళ్తాడు, సినిమా చూస్తాడు, అక్కడే ఒక హోటల్ ఉంటుంది, హోటల్లో తింటాడు, అక్కడే ఒక షాపింగ్ ఉంటుంది, షాపింగ్ చేస్తాడు, ఇంటికి వచ్చేసరికి 10,000 ఖర్చు అవుతాయి. ఒక మామూలు వ్యక్తులు వాళ్ళ మల్టీప్లెక్స్కి వెళ్ళగలిగిన పరిస్థితి ఉందా? లేదు. అదే చెప్తుంది, సామాన్యులకి అది పెనుభారంగా మారబోతుంది, మారిపోయింది ఆల్రెడీ, ఇంకా ఇంకా మారేటట్లుంది. అట్లా కాకుండా మీరు ఈ సినిమాని బతికించుకోవాలి, చిన్న సినిమాలు కూడా రావాలి, అన్ని పెద్ద సినిమాలే కాదు అనే ఉద్దేశం ఉంటే గనక మీరు చేయాల్సింది ఏంటి? ఇక్కడ ధరలను నియంత్రించాలి. అలాగే మామూలు థియేటర్లను కూడా ప్రోత్సహించగలగాలి. మీరు అవి చెయ్యట్లా. ఇప్పుడు విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడు? అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. అసలు విజయసాయిరెడ్డి ఏం చేస్తున్నాడు? పోయినసారి పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ గురించి పార్లమెంట్లో మాట్లాడాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇది బాగుందా మరి? ప్రభుత్వాలు ఏమన్నా ఉండేవండి, నాకు సంబంధం లేదు, జరుగుతున్న డ్రామా నాకు కావాలి. ఓకే. ఇవాళ ప్రజలు కూడా చీమ కుట్టినా దోమ కుట్టినా పట్టించుకున్నట్టు అయిపోయారు. జలగలు ఒంటి నిండా పట్టి ధరల రూపంలో పీల్చి పిప్పి చేసినా పట్టించుకోవట్లా. ఇంతకుముందు పోరాటాలు చేసేవాళ్ళు. ఇప్పుడు నాకు గుర్తండి, పెట్రోల్ రేటు పెరిగితే పెట్రోల్ రేటు పెరుగుతుంది అని ఈరోజు రేడియోలో వినిపిస్తే తెల్లారి పొద్దున్నే రోడ్ల మీద కూర్చునేవాళ్ళం, ప్లకార్డులు పెట్టుకొని కూర్చునేవాళ్ళం. ఇప్పుడు ఏంటి? ఏది అసలు ఈ పెట్రోల్ రేట్ ఏంటి? 100 రూపాయలు పెట్రోల్ అవ్వడం ఏంటి? 106 రూపాయలు పెట్రోల్ అవ్వడం ఏంటి? ఎవరు మాట్లాడకపోవడం ఏంటి? అంటే ప్రజలు జీవోత్సవాల్లాగా తయారయ్యారు. ఏదన్నా కానివ్వండి, ఇక్కడ ఖర్చు పెట్టానా ఇంకో చోట సంపాదిస్తా, ఇంకొకటి నెత్తిని చేయి పెడతా, నేనైతే డబ్బు సంపాదించగలను. ఇప్పుడు ఇవాళ మనము లక్కీ భాస్కర్ సినిమా కథని ప్రోత్సహించే దిశలో మనం ఉన్నాం. మన మనసులో అలా అయిపోయినాయి. ఇదివరకే అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వెలివేసినట్టు ఉండేది. ఇప్పుడు మన చుట్టూ స్కాములు జరుగుతున్నాయి. ఎవరినని వెలివేస్తాం మనం? ఒకప్పుడు హర్షద్ మెహతా గురించి మాట్లాడుకున్నాం, ఇవాళ ప్రతిరోజు స్కామే. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా పెద్ద పెద్ద వ్యాపారస్తులకి, అదానీలకి, అంబానీలకి కార్పొరేట్ ట్యాక్స్ లో రాయితీలు ఇవ్వటము, మాఫీలు చేయడము, వాళ్ళ బ్యాంక్ అప్పులు మాఫీ చేయటము, ఇవన్నీ చేస్తున్న సందర్భంలో ప్రభుత్వాలు చేసేది ప్రభుత్వాలు చేస్తున్నాయి, పెద్దవాళ్ళకి కట్టబెట్టేది కట్టబెడుతున్నారు. ఈ పేదవాళ్ళ జేబుల్లో నుంచి డబ్బులు ఎట్లా తీసుకోవాలో తీసుకుంటున్నారు. ఇదంతా నా దృష్టిలో ప్రభుత్వాలు కూడా జిఎస్టీలకి కక్కుర్తి పడిపోయి, ఇప్పుడు ఈ డబ్బుల్లోంచి జిఎస్టీ వెళ్తుంది వాళ్ళకి, ఈ జిఎస్టీలకి కక్కుర్తి పడిపోయి అసలు ప్రభుత్వాలకు కూడా ఆదాయ మార్గాలు అయ్యాయి. ఓకే. అందుకే వాళ్ళు సహిస్తున్నారు. మీరు దోచుకునేది మీరు దోచుకోండి, మేము దోచుకునేది మేము దోచుకుంటాం. మధ్యలో అన్యాయం అయిపోయేది ఎవరు? సామాన్యులు. ఇవాళ సామాన్యులు వాళ్ళకి జరుగుతున్న అన్యాయం గురించి ఆలోచించగలిగే స్థితిలోకి వాళ్ళని ఉంచారా? వాళ్ళని ఇప్పుడు కులమనో మతమనో లేకపోతే సోషల్ మీడియానో ఇంకోటో రాజకీయమనో అభిమాన నటులనో అలా వాళ్ళని విడదీసేసి వాళ్ళని పరాధీనులుగా చేసేసి సినిమాలు చూసేలాగాను, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకునేలాగాను, సోషల్ మీడియా చూసుకునేలాగాను, అభిమానులుగా చొక్కాలు చింపుకునేలాగాను తయారు చేస్తున్నారు తప్పితే అసలు ఈ జరిగే వాటి పట్ల నా జీవితానికి జరుగుతున్న నష్టం ఏంటి ఆలోచించేలాగా మనుషుల్ని మనుషులుగా ఉండనివ్వలేదు. అందుకే వీళ్ళ ఆటలు ఇట్లా సాగుతున్నాయి. మళ్ళీ ఈ సినిమా టిక్కెట్ల ధరలు ఈ విధంగా పెంచడాన్ని మట్టుకు ఏ మాత్రమో సహించకూడదు. అసలు మేము ఎవరి సినిమాలు చూడమని బ్యాన్ చేయండి, ప్రజలు ఏం చేస్తారు చెప్పండి? దిగొస్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.